నెల 29వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించాలని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు అయోధ్యర, ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దీక్షలు మొదలుపెట్టి దాదాపు 1376 రోజులు కావచ్చిందని, అయినా కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇప్పటికైనా ద్వంద్వ వైఖరి మానుకోవాలని, స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు. ప్రకటన చేయాలి. ప్రకటన చేయాలి. మిత్రులారా, విశాఖ ఉక్కు తెలుగువాడి హక్కు అంటూ 1376 రోజుల నుంచి ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా మద్దతు ఇచ్చి ఉన్నారు. కాబట్టే ఈ గడిచిన 4 సంవత్సరాలు విశాఖ ఉక్కుని ఏ ప్రభుత్వం కూడా టచ్ చేయలేదని చెప్పేసి మేము విశ్వసిస్తా ఉన్నాం. రేపు 29వ తారీఖున భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చేస్తున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ప్రధానమంత్రి గారిని విశాఖపట్నంలో పెట్టబోయే బహిరంగ సభ నుంచి విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటన చేస్తూ, దీన్ని భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెయిల్లో విలీనం చేస్తూ అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ లోపున స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి తీయకపోవడం మూలంగా మార్కెట్లో రాయపూర్ నుంచి స్టీల్ తీసుకొచ్చి టన్నుకి 4 నుంచి 5,000 రూపాయలు బ్లాక్ మార్కెట్ అమ్ముకుంటూ దోచుకుంటా ఉన్నారు వ్యాపారస్తులు. విశాఖ ఉక్కు పూర్తి స్థాయి ఉత్పత్తి తీస్తే ఈ బ్లాక్ మార్కెట్ అరికట్టవచ్చు. చౌక ధరలకే స్టీల్ మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని గండి కొడతా ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయి ఉత్పత్తి తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడోది, సకాలంలో ఉద్యోగులు జీతాలు ఇవ్వకుండా, కాంట్రాక్ట్ కార్మికులు 4 మాసాల జీతాలు లేవు, పర్మనెంట్ ఉద్యోగులు 2 మాసాల జీతాలు లేవు. ఈ జీతాలు లేకుండా భయపెట్టి విలువైనటువంటి ఉద్యోగుల్ని, అనుభవం కలిగిన ఉద్యోగుల్ని రిజైన్ చేసి ఉద్యోగాలను వెళ్ళిపోయేటట్టుగా చేస్తూ ఉన్నారు. ఇది ఏ విధంగా ప్లాంట్కి ఉపయోగపడుతుందని చెప్పి అడుగుతూ ఉన్నాం. సమర్థవంతమైన మేనేజ్మెంట్ ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. దాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి స్టీల్ ప్లాంట్కి ఇమీడియట్ కావాలంటే, ఉత్పత్తికి కావాలంటే ఆర్థిక సాయం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందువల్లంటే ఆర్థిక సాయం కూడా చేయక్కర్లేదు. స్టీల్ ప్లాంట్ కూడా భూములు 20,000 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో, ఈ భూములు గౌరవ రాష్ట్రపతి గారి పేరు మీద ఉన్నాయి. ఆ భూముల్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పేరు మీద మార్చినట్టయితే ఏ స్కీము అక్కర్లేదు, ఏ పథకం అక్కర్లేదు, ఎవరు డబ్బులు ఇవ్వక్కర్లేదు. స్టీల్ ప్లాంట్ నెట్వర్క్ -6,000 కోట్ల నుంచి 70,000 కోట్లకి ముందుకు పోతా ఉంది. స్టీల్ ప్లాంట్ తాలూకు నెట్వర్క్ 70,000 కోట్లు అయితే ఖచ్చితంగా బ్యాంకర్స్ వచ్చి లైన్లో నిలబడతారు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం కోసం. దాన్ని ఆ విధంగా చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి గారు రేపు వారు వచ్చే పర్యటనలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ నుంచి విత్డ్రా చేసుకొని సేల్లో కలుపుతూ ప్రకటన చేయాలని చెప్పేసి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది కేవలం మన విశాఖ నగరానికో ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు. భారతదేశం గర్వించదగ్గటువంటి ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకెళ్తున్నటువంటి కర్మాగారం. ఇటువంటి కర్మాగారానికి మైన్స్ ఇవ్వకుండా అనేక రకాల కుట్రలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. తక్కువ సిబ్బందితో ఎక్కువ ఉత్పాదన చేసి లాభాలు ఆర్జించింది కంపెనీ. దీన్ని 3 మిలియన్ టన్నుల నుంచి 6 మిలియన్ టన్నుల స్థాయికి తీసుకెళ్ళడానికి అనేకమైన కార్యక్రమాలు చేపట్టి ఉన్నటువంటి సిబ్బందితోనే కార్యక్రమాలు చేయడం జరిగింది. దాని ఎక్స్పాన్షన్కి ఒకే బాధ్యత నెరవేర్చాలి. ఆ భాగంలో ఈరోజు విశాఖపట్నంలో మళ్ళా ప్రధానమంత్రి చేస్తున్నాం. SMS 1లో 75 ఈట్ల దగ్గర చేస్తున్నాం.